ఒంగోలు శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ 10వ వార్షిక మహోత్సవ సంబరాలు బుధవారం రాత్రి శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ కె అంజయ్య, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కి మోహన్ రావు, వైస్ చైర్మన్ కె కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో 10వ వార్షిక మహోత్సవం అంబరాన్ని అంటాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామపల్లి సీతారామయ్య, డిఎంఎస్ఓ వెంకటేశ్వర్లు, ట్రేడ్ యూనియన్ నాయకులు కొండారెడ్డి, యూటీఎఫ్ టీచర్స్ నాయకులు వీరాంజనేయులు, కళాశాల ప్రిన్సిపల్ రాఘవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కొప్పర్తి మోహన్ రావు మాట్లాడుతూ 2026 మరియు 27 రాబో విద్యా సంవత్సరానికి పరిమితి సంఖ్యలో ప్రత్యేక బాయ్స్ క్యాంపస్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కావున విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించవలసిందిగా తెలిపారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తమ విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని అన్నారు. ఇంతకాలం సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఉత్తమ మార్కులు, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీ సాయిరాం కాలేజీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు, స్నేహితులకు, తల్లిదండ్రులకు, పాత్రికేయ సోదరులందరికీ కూడాను మా శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ తరఫున అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి సాయిరాం జూనియర్ కాలేజీ ప్రకాశం జిల్లాలో ఓన్లీ గర్ల్స్ కోసం నిర్వహించబడుతున్న సంస్థ. స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకులతోటి కార్పొరేట్ పోటీకి నిలదొక్కుంటూ కూడాను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మరి ఐపీయూలో కానివ్వండి, ఎంసెట్ కానీ, నీట్ కానీ, మెయిన్స్ కానీ ప్రతి పరీక్షలో కూడాను మరి అత్యున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో గుర్తింపు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము మొట్టమొదటి జిల్లాలో ఓన్లీ ఫర్ గర్ల్స్ కాన్సెప్ట్ తోటి మేము నిర్వహిస్తున్నప్పటికీ కూడాను మరి అనేక మంది విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మరి విభిన్న వర్గాల నుంచి వస్తున్న సూచనల మేరకు మేము కూడాను ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ నుంచి ఒక ప్రత్యేకించి లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి బాయ్స్ క్యాంపస్ కూడాను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవటం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అతి కొద్ది కాలంలోనే, దశాబ్ద కాలంలోనే ప్రతి విభాగంలో కూడాను రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తూ ఈ జిల్లాలో తల్లిదండ్రులందరూ కూడాను మమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. కాబట్టి మీరు కూడాను బాయ్స్ క్యాంపస్ ఏర్పాటు చేయాలి, మా పిల్లలు ఉన్నారు, మాకు ఈ మీకు యొక్క సంస్థ పట్ల మాకున్నటువంటి అభిప్రాయం కోసం అయినా సరే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని మేము చదివించడం కంటే ఇక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయి, మీరు ఆ విధంగా ఆలోచించండి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో మేము ముందుకెళ్తూ ప్రత్యేకించి ఒక క్యాంపస్ని బాయ్స్ కోసం అది లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ అకాడమిక్ నుంచి ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాము. అదే పద్ధతుల్లో ప్రతి బ్యాచ్కి కూడాను, ప్రతి కోర్సులో కూడాను అత్యుత్తమ మార్కులు సాధించి నిరూపించుకోవడానికి మా అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం అనేటువంటి వాళ్ళ పూర్తి సహకారం ఉంది. అదే మాకు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఎసెట్ అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అలాగనే మా పార్ట్నర్ అయినటువంటి డాక్టర్ కళ్యాణ్జీ కూడాను డాక్టరేట్, ఎంఎస్సీ, పిహెచ్డి. అతను సుదీర్ఘ కాలంలో దాదాపు 3.5 దశాబ్దాల్లో రాష్ట్రంలో అనేక కళాశాలలో కెమిస్ట్రీ లెక్చర్గా రాణించి ఎంతో మంది జిల్లాలో విద్యార్థుల్ని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ఆయన చాలా మార్గదర్శకులు అయ్యారు. కాబట్టి ఆ విధమైనటువంటి అనుభవం కూడాను ఈ సంస్థ నిర్వహణకు ఎంతో తోడ్పడుతూ ఉంది. అలాగనే మేము నూతనంగా ఈ సంవత్సరం నుంచి మరి రాఘవ ధూళిపాల్ అని చెప్పేసి మేము చైతన్య నుంచి అక్కడ నెల్లూరు నుంచి మేము తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపాల్గా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే వైస్ చైర్మన్గా కర్రీ కృష్ణ చైతన్య అని చెప్పేసి ఆయన కూడాను సాఫ్ట్వేర్ రంగం నుంచి మరలా వచ్చి విద్యారంగంలో దృష్టి సారించి ఇక్కడ సాఫ్ట్వేర్ రంగం కంటే కూడాను అక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ట్రెండ్ తోటి యువకుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యా సంస్థ తోడ్పాటును అందించడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి అనేకమైన విషయాలతోటి మేము ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో కూడాను అందరి యొక్క సహకారం మాకు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఇప్పట్లో కార్పొరేట్ కాలేజెస్ అంటే లక్షల్లో ఫీజులు తీసుకొని ఎన్ని సౌకర్యాలు అందిస్తూ ఉన్నారు. నామమాత్ర ఫీజులతో, అతి తక్కువ ఫీజులతోనే అంతకంటే మంచి సౌకర్యాలు విద్యార్థులందరికీ అందిస్తూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అన్ని స్ట్రీమ్స్లో కూడా మంచి ర్యాంక్స్ ఇప్పటిదాకా సాధించాం, నిరూపించుకున్నాం. రాబోయే సంవత్సరాల్లో కూడా మంచి టీం వర్క్ చేసి మా స్టాఫ్, మేము
మా విద్యార్థుల్ని మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి, ఉన్నతమైనటువంటి స్థానాలకు తీసుకెళ్ళడానికి మా కృషి నిరంతరం ఉంటూనే ఉంటుంది. కాబట్టి బాగా చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి నానా అవస్థలు పడి ఇబ్బందులు పడి వెళ్ళాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ కాలేజీల కంటే మంచి అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు ఇక్కడ, అదేవిధంగా మంచి మేనేజ్మెంటు, అన్ని విషయాల్లో పిల్లలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికో దూరపు కొండలు నునుపన్నట్టుగా ఎక్కడికో పరిగెత్తి వెళ్ళి మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఒంగోలులో మనకు అందుబాటులో మంచి సంస్థ శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్. పేరెంట్స్ అందరూ దీన్ని గమనించండి, ఒకసారి వచ్చి మీరు కూడా కాలేజీని సందర్శించండి, మంచి నిర్ణయం తీసుకోండి పిల్లల భవిష్యత్తు కోసం. 16లో కాలేజీ పెట్టడం జరిగింది. సో ఇది 10th యానివర్సరీ సెలబ్రేషన్స్. చాలా మంది చాలా రకాలుగా ఎన్ని కాలేజెస్ పెట్టినా కానీ సాయిరాం స్పెషాలిటీ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటాలిటీలో క్వాలిటీ. ఈ రోజుకి ఫుడ్ కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదు. సో నౌ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద టెక్నాలజీ. సో రీసెంట్గా మేము తీసుకొచ్చిన కొన్ని టెక్నాలజీకరమైన యాప్స్ అయితేనేమి పేరెంట్స్ అవి చూసుకొని వాళ్ళ అమ్మాయి ఎలా చదువుతుంది, ఇంకెక్కడెక్కడ ఏరియాస్లో స్కోప్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ బాగా చదువుతుంది, ఓకే బెస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయండి, అట్లాంటివన్నీ తీసుకొని వచ్చాము. రాబోయే విద్యా సంవత్సరం నుంచి మేము బాయ్స్ కూడా తీసుకొస్తున్నాము. బాయ్స్ కూడా ఐఐటి మెయిన్స్ అండ్ లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ది ఎంసెట్ వరకే. ఖచ్చితంగా పేరెంట్స్ ఏవైతే మీరు ఇప్పుడు దాకా మేము ఇచ్చాము సపోర్ట్, అది మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారో, సో దాన్ని మేము బాయ్స్ కూడా కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాం. అండ్ మీకు కూడా అలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుండి ఈ సాయిరాం జూనియర్ కాలేజీ బాలికలకు మాత్రమే నడిపి ప్రజల యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క మన్ననల్ని పొంది మేము ఈ 10 సంవత్సరాల దీన్ని ఇంకా పటిష్టం చేయడానికి ప్రిన్సిపాల్గా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాఘవ గారిని, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో 10 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి కృష్ణ చైతన్యాన్ని ఈ సాయిరాంలో భాగస్వాములుగా చేసి దీన్ని ఇంకా ముందు నడపాలని మేము ప్రయత్నిస్తున్నాం. అలాగే ఈ 10 సంవత్సరాలు మా అనుభవాన్ని, మా యొక్క నడవడిని గమనించిన తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు బాయ్స్ కూడా ఎందుకు పెట్టకూడదు అనేది 4 సంవత్సరాల నుంచి మాకు వస్తున్నటువంటి విజ్ఞప్తులు. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి లిమిటెడ్ స్ట్రెంత్ తోటి బాయ్స్ కూడా ఐఐటి జేఈ మెయిన్స్ సెక్షన్ మాత్రం తీసుకొని బాయ్స్ కూడా నడుపుదామని నిర్ణయించాం. దీనికి అందరి యొక్క ఆమోదం ఇది అంటే సపోర్ట్ కోరుకున్నాం. దాన్ని చాలామంది అంటే ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము దీన్ని నడపడానికి మేము విద్యార్థులు నడపటం చాలా కష్టం ఇదని అన్నారు ఇంతకుముందు. కానీ మేము ఎలాంటి రిమార్క్స్ లేకుండా, ఎలాంటి సమాజంలోకి ఎలాంటి విషయాలు పోకుండా మేము అమ్మాయిలకి నడిపాం కాబట్టి తల్లిదండ్రులకి బాయ్స్ విషయంలో కూడా మేము అంతకంటే కేర్గా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అనుభవం, వాళ్ళకి కావాల్సినటువంటి విద్యని, క్రమశిక్షణని మేము నేర్పి సక్సెస్ అవుతాం అనేది మా యొక్క నమ్మకం. మా యొక్క